కమల్నాథ్ సన్నిహితుల ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. అనుమానాస్పద నగదు లావాదేవీలపై సమాచారంతో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం 50 ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. భోపాల్లో సీఎం ఓఎస్డీ ప్రవీణ్ కక్కర్ ఇల్లు, కార్యాలయంతో పాటు ఇండోర్లోని విజయనగర్లో గల అతని అధికారిక కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. అమిరా గ్రూప్ అండ్ మోసర్ బేయర్ కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. 300కు పైగా ఐటీ అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. ఇండోర్, భోపాల్, గోవా, భులా, ఢిల్లీలోని 50 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఒక్క ఢిల్లీలోనే 35 చోట్ల సోదాలు చేయడం గమనార్హం. భోపాల్లో ప్రతీక్ జోషి ఇంటిపై ఐటీ దాడులు చేసి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ దాడుల్లో అధికారులు 9 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. ఢిల్లీలోని గ్రీన్ పార్క్ లో గల సీఎం కమల్నాథ్ సన్నిహితుడు ఆర్కే మిగ్లానీ కార్యాలయంలో కూడా తనిఖీలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్ సన్నిహితుల ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. అనుమానాస్పద నగదు లావాదేవీలపై సమాచారంతో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం 50 ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. భోపాల్లో సీఎం ఓఎస్డీ ప్రవీణ్ కక్కర్ ఇల్లు, కార్యాలయంతో పాటు ఇండోర్లోని విజయనగర్లో గల అతని అధికారిక కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. అమిరా గ్రూప్ అండ్ మోసర్ బ్రేయర్ కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. 300కు పైగా ఐటీ అధికారులు ఈ దాడిలో పాల్గొన్నారు. ఇండోర్, భోపాల్, గోవా, భులా, ఢిల్లీలోని 50 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఒక్క ఢిల్లీలోనే 35 చోట్ల సోదాలు చేయడం గమనార్హం. భోపాల్లో ప్రతీక్ జోషి ఇంటిపై కూడా ఐటీ అధికారులు దాడులు చేసి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ దాడుల్లో అధికారులు 9 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. ఢిల్లీలోని గ్రీన్ పార్క్ లో గల సీఎం కమల్నాథ్ సన్నిహితుడు ఆర్కే మిగ్లానీ కార్యాలయంలో కూడా తనిఖీలు చేపట్టారు.